పెద్దోట మండలం మాధవరం గ్రామంలో కొనసాగుతున్న నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కోలాటాలు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కోలాటాల మధ్య అంగరంగ వైభవంగా సాగిన ఈ కార్యక్రమం గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దీక్ష కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ చంద్ర పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన జర్నలిస్టు వెంకట సుబ్బయ్యను జేఏసీ నాయకులు అభినందించారు. ప్రజా సమస్యలపై ఆయన చూపిన చొరవను ఈ సందర్భంగా కొనియాడారు. నిరాహార దీక్షకు విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో గ్రామమంతా నిరసన స్వరాలతో మారుమోగింది. కడపను జిల్లాగా కొనసాగించాలన్నా లేదా రాజంపేటను జిల్లాగా ప్రకటించాలన్నా అదే అంశంపై స్పష్టత ఇవ్వాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి 10 వరకు గ్రూపును ముందుకు పంపించేదానికి ఆయన శాయశక్తుల కృషి చేస్తూ, అలాగే మండలంలో ఉన్నటువంటి ప్రతి మీడియా సోదరులు కూడా మమ్మల్ని చాలా ఉత్సాహంగా మా యొక్క కష్టాన్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ సభ్యులైతే నిజంగా వారి సొంత పనులన్నీ పక్కన పెట్టి తన పనిగా భావించి కఠోర శ్రమకి ఇక్కడ కూర్చోవడం వల్లనే ఈ రోజుకి ఇంత మద్దతు లభిస్తూ ఉంది. తప్పకుండా జేఏసీ సభ్యులందరూ కూడా విజయవాడ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని పవన్ కళ్యాణ్ కలవడానికి కూడా అపాయింట్మెంట్ దొరికింది. ఆ విధ దిశలో మేము తప్పకుండా కడప జిల్లాలో మన మండలాన్ని సాధిస్తాం. దీనికి అందరికీ మీ మద్దతు ఉండాలా. మమ్మల్ని అందరినీ దిగ్విజయంగా ముందుకు నడిపించే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతా ఉన్నా.